ఘ మహాప్రాణాక్షరము. ఘకార అధిదేవత అఘరూప. అఘరూప. ఘ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతూ ఉంది. ఘకారం భైరవం స్తంభం రక్తాభం శత్రునాశనం ఘోరోపద్రవ నిగ్రహం సారూప్యం జయవర్ధనం. ఘకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోక రూపంలో ఈ విధంగా చెబుతుంది. కృష్ణవర్ణాఘరూపాచ సూకరాస్యా కృశోదరీ షడ్భుజా శూలఖట్వాంగ వరాన్ దక్షభుజైః క్రమాత్ వామే ఖడ్గం తథా ఖేటం అభయం శత్రుభంజనీ. మహీదాస మాతృకా నిఘంటువుననుసరించి శ్లోకము. ఖడ్గే శివోత్తమో మేధా దక్షిణాంగుళిమూలకం దక్షిణాంగుళిమూలగః ఘనో ఘనస్వరశ్చైవ ఘకారో జ్ఞౌదిమః స్మృతః. మధ్వాచార్య మాతృకా నిఘంటువుననుసరించి శ్లోకము. అంగుళీమూలగో మేఘో ముసలీ చ శివోత్తమః వరాహో ధనకామశ్చ శివాఘో ఘార్ణక స్మృతః. ఘ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఈ విధంగా చెబుతుంది. ఘ అనే ఈ బీజాక్షరానికి అధిదేవత భైరవుడు. ఎర్రని వర్ణము కలిగినటువంటిది. శత్రునాశనం చేయుచు ఘోర ఉపద్రవాల్ని పారద్రోలును. స్తంభన శక్తి కలిగినది ఈ బీజాక్షరము ఘ. ఘకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ ఘకార దేవత శత్రుభంజని, అఘరూప అని పేరు కలిగినది. ఈ అఘరూపకు వరాహము యొక్క ముఖము, సన్నని పొట్ట, 6 చేతులు ఉండును. ఈ శత్రుభంజని ఈమె కుడివైపున ఉన్న చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా 1 వరదముద్రను, 2 ఖట్వాంగమును, 3 శూలాన్ని ధరిస్తుంది. అట్లే ఎడమ వైపున ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి వరుసగా 1 అభయముద్రని, 2 ఖడ్గాన్ని, 3 ఖేటాన్ని 6 చేతుల్లో ధరించి ఉంటుంది. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. ఖడ్గే శివోత్తమ మేధా దక్షిణాంగుళి మూలక ఘన ఘనస్వర జ్ఞౌ ఆదిమ. అంటే అనునాసిక జ్ఞ అనే అనునాసికకు ముందుండేటువంటి అక్షరము అని వానిని ఘ అనే బీజాక్షరం తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. మేఘ ముషలి ధనకామ శివ ఆఘ అను వానిని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువు ఘ అనగా ఈ విధంగా చెబుతుంది. మేఘము, మేడిమి, చిరుగంట, ఘంట, సంఘటనము, శివుడు, గుడ్లగూబ, వాద్యము, అమృతము, నేల, అమ్ము, భయంకరము అనే వాటిని ఏకాక్షర నిఘంటువు ఘ అనగా చెబుతుంది.